వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి డిమాండ్ చేశారు. మైదుకూరు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులు అనంతరం మైదుకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సీఐ రమణారెడ్డికి ఫిర్యాదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మురళీమోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, కేసీ కెనాల్ మాజీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ డిఎల్ సీను, కొండారెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యక్షంగా చూస్తాను. ఒకప్పుడు పత్రికా రంగం అంటే ఎంతో విలువలతో కూడినటువంటి పత్రికా రంగం ముఖ్యంగా తెలుగుదేశం ఫస్ట్ టైం 1835లోనే సత్యదూత అని ఒక పత్రిక ఏర్పాటు చేసింది. 1835లో ఇప్పుడు కాదు. సత్యదూత అంటే అర్థమే సత్య అంటే నిజమైనటువంటి వార్తలు, దూత అంటే అందరికీ చేర్చడం దాని ఉద్దేశం. అది అటువంటి విలువలతో కూడినటువంటి పత్రికా రంగాన్ని ఇటువంటి మేధావులు నడిపారంటే మరి కాశీనాథ్ నాగేశ్వరరావు, మరి ఇదే రకంగా చూసుకుంటే నాన్న వెంకటేశ్వరరావు గారు, ప్రతాప్ రెడ్డి గారు, పెద్ద పెద్ద మేధావులు పత్రికా రంగాన్ని నడిపి వాస్తవాలను ఎప్పటికెప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మరి వారిని చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం చూసాం. మన స్వాతంత్ర పోరాటంలో కూడా ముఖ్యంగా పత్రికా రంగం ఎంతో కృషి చేసి వాస్తవాలను ప్రజలకు చెప్పి ప్రజలను అన్ని రకాల చైతన్యవంతులు చేసి సాధించుకున్నది ఈ యొక్క మన ప్రజ. అటువంటి పత్రికా రంగాన్ని ఈరోజు ఒక చీడ పురుగు రాధాకృష్ణ, అటువంటి రాధాకృష్ణ ఇటువంటి సొల్లు కూడా చెప్తూ ఇదంతా ఏం అతను చేసింది కాదు, టోటల్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన పార్లమెంట్లో అమరావతి బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేశారో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, అక్కడ దాదాపు 50,000 ఎకరాలు తీసుకున్నారు, అది అభివృద్ధి చేయాలంటే ఒక జనరేషన్ కాదు 2-3 జనరేషన్లకు కూడా అది అభివృద్ధికి రాదు, కొన్ని లక్షల కోట్లు 2002 నుంచి మనం చూస్తున్నాం. ఇటువంటి రాతలు రాస్తున్నాడు. దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా నిజం రాస్తున్నాడా? ఏ ఒక్కటైనా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేదానికి, చంద్రబాబు నాయుడిని పొగిడేదానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ ఏదో ఒకటి తప్పు రాస్తూ ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ఠితాలు చేయాలనే ఉద్దేశం తప్పగా వాస్తవాలు ఏ రోజు కూడా అందులో నిలబెట్టి మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఏబిఎన్ ఛానల్. ఏబిఎనే కదా, అది ఏబిఎన్ కాదు, ఎన్బిఎల్ నారా చంద్రబాబు ఎన్సిపి, ఏబిఎన్ కాదు సిబిఎన్, చంద్రబాబు ఏబిఎన్ కాదు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు. అటువంటి నడిపేటటువంటి ఈ యొక్క రాధాకృష్ణ చేసి అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళల అవమానపరిచే విధంగా మాట్లాడి ఈరోజు మహిళలంతా కనపడితే చీపులతో పొరకలతో ఎండబడి కొడతారని చెప్పేసి రానియండి. అసలు ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా వచ్చింది, ముఖ్యంగా మహిళలు. రాజకీయంగా మాట్లాడు చెయ్యి. ఇంతకుముందు పత్రికలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, ఎటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి.
మరి ఈరోజు కేవలం మిగతా పత్రికలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ఉంది, ఇంత దిగజారలేదు కదా, కనీసం కొంతైనా విలువలు ఉండేదానికి. ఈరోజు దీనికి అన్ని రకాల భ్రష్ పట్టించి కేవలం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఒత్తాసు పలికేదానికి వాళ్ళను ఏదో ఒక రకంగా అనుకూలం చేసుకోవాలా, వాళ్ళతో లబ్ధి పొందాలా, ఇతను ఈరోజు కోటీశ్వరుడు కావాలా, అతని యొక్క స్వప్రయోజనాలు మాత్రమే ఈరోజు అటువంటి వాడికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి, వచ్చి తీరుతాయి. నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చా పోలీస్ స్టేషన్లో, నాకు తెలిసి రిజిస్టర్ చేసుకుంటున్న నమ్మకం నాకు లేదు. అయినా సరే మేము లీగల్గా కోరుతున్నాం, లీగల్గా ప్రొసీడ్ అవుతాం, రిజిస్టర్ అయ్యేటట్టు చేస్తాం. రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఉంది సమస్య, 29 వస్తుంది తెలుస్తుంది. అప్పుడు ఉంటుంది తమాషా చూపిస్తుంది, ఏ రకంగా జరుగుతుందో, ఎట్లా ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, ఆంధ్రజ్యోతి పత్రిక కానివ్వండి, ఏ రకంగా చేస్తారు. ఇంతవరకు చేయలే, ఎందుకంటే లాస్ట్ 19 జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నా కానీ కూడా కక్ష సాధింపులు పోలే. ఇటువంటి చేస్తే మాత్రం 100% రాబోయే రోజుల్లో అన్ని రకాల ఇబ్బందులు పొరుగుతాడు. పోలీస్ స్టేషన్ న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాడు. న్యాయపరంగా అతను అన్ని రకాల శిక్ష పడేదానికి ఖచ్చితంగా మా దగ్గర అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% అతనికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.